ఆ దేవుని వాక్యం. మనుషుల మాటలు మనల్ని బ్రతికించలేవు, మనుషుల మాటలు మనల్ని మార్చలేవు, కానీ క్రీస్తుని గురించిన మాట మనల్ని మారుస్తుంది. వాక్యము దేవుడై ఉండెను. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను ఇక్కడ 36వ వచనం, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో చూడండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించి. చూడండి, బాప్తిస్మిచ్చు యోహాను ఏమని వ్రాయబడింది? అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని 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 యేసును, దేవుని మాట వింటే నువ్వు యేసయ్యను వెంబడిస్తావు. హృదయంతో వినాలి, 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 వినాలి. అట్లీస్ట్ నేను డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నేను వాక్యం వింటున్నా. వినాలి, వాక్యం వినాలి. వాక్యం వింటే దేవుని బలము, దేవుని జీవము, దేవుని శక్తి. చూడండి, మీరు కంట వాక్యంలో మీకు కావలసిన మాట, మిమ్మల్ని బలపరిచే మాట, మీకు ఏ డౌట్ అయితే ఉంటుందో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ఫ్యూచర్ గురించి, నీ భవిష్యత్తు గురించి, రేపేం జరుగుతుందో, రేపటి గురించి, దేని గురించి అయినా ప్రశ్న నీకున్నప్పుడు గంట వాక్యంలో గాడిద ద్వారా మాట్లాడిన దేవుడు, ఏ పాస్టర్ అయినా కానీ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడంటే, దేవుని వాక్యం వినపడుతుంది అంటే ఆ వాక్యం నువ్వు శ్రద్ధగా వింటే అందులో నుంచి దేవుడు నీకు కావలసిన మాట ఇస్తాడు. ఒకరోజు నేను బాగా డిప్రెషన్లో ఉండి కర్ణకల్లో ఉన్నప్పుడు, అప్పుడు నేను మా లింగన మామ ఇంట్లో మేడ మీద మొదటి ఫ్లోర్ మీద నేను ఉండి బైబిల్ చదువుకుంటుండి చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు లూకాసు వార్తలో ఒక మాట కనపడింది. ఏం మాట అంటే, చాలా మాటలు చదివాను కానీ ఒకే మాట నాకు తగిలింది. కన్ఫ్యూజన్లో ఉన్నాను, చనిపోవాలని ఆ దురాలోచన కూడా వచ్చింది. అప్పుడు నేను బైబిల్ తెరిచి చదువుతున్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు నన్ను వెంబడించుము. లేవీతో, మత్తయితో చెప్తాడు, సుంకపు ముతదారుడైన మత్తయితో, నీవు వచ్చి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసి పని విడిచిపెట్టి ఫాలో మీ, నన్ను వెంబడించు అనే మాట నాకు నేను చదివినప్పుడు, నన్ను వెంబడించు అనే మాట తప్ప నాకు బైబిల్లో ఏది కనపడలేదు. ఆ మత్తయి సువార్త, లూకా సువార్త. సో దేవుడు అలా మాట్లాడతాడు, మన దేవుడు అలా మాట్లాడతాడు. వాక్కు అంత బలమైనది. చావు నుండి, పాపం నుండి, అవిధేయత నుండి, భక్తిహీనత నుండి మనల్ని నడిపిస్తుంది. చాలా చాలా బలమైనది. ఈ వాక్యాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తే, క్రీస్తును గురించిన మాట, బైబిల్లోని మాటలు మనం ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత జీవితం మనది చెడిపోతూ ఉంటుంది. వాక్యానికి మన జీవితంలో చూడలేదు అనుకోండి, సాతానికి చోటు అవిధేయత, భక్తిహీనత, బైబిల్ భక్తి లేని హృదయము, బైబిల్ భక్తి లేని ఆలోచనలు, బైబిల్ భక్తి లేని మాటలు, బైబిల్ భక్తి లేని చూపులు మన జీవితంలో ఉంటాయి. మనకి ఎవరికి భయపడము. ఇంకా వాక్యం లేదు, మా హృదయంలో వాక్యం లేదు, మెదడులో వాక్యం లేదు, మనస్సులో వాక్యం లేదు. వాక్యం వినము. వాక్యం వింటే విశ్వసిస్తాం, వాక్యం వింటే రక్షణ పొందుతాం. ఇక్కడ చూడండి, వాళ్ళు 37వ వచనంలో ఆ ఇద్దరు శిష్యులు, 37వ వచనం, యోహాను చెప్పిన మాటలను విని ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. వాక్యం విన్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం, 3000 మంది. పేజ్ నంబర్ 105 కొత్త నిబంధన, పేజ్ నంబర్ 105 కొత్త నిబంధన, 37వ వచనం. ఈ మాట విని చూడండి, 36వ వచనం నుంచి చదువుతాం. 36, మీరు సిలువ వేసిన ఈ యేసుని
ఎవరిని గురించి మీరు మాట్లాడుతున్నాడు ఈయన? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రుడిగా క్రీస్తుని గురించిన మాట, క్రీస్తుని గురించి వాక్యం. 3000 మంది చూడండి, వారు ఈ మాట విని వాక్యం విని హృదయంలో నచ్చుకొని, హృదయంలో బాధపడి పశ్చాత్తాపడి, సహోదరులారా, వాక్యం చెప్పే మనుషులతో అడుగుతున్నారు, మేమేమో చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, చూడండి అప్పుడు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తునందు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వాక్యం వింటే మనం ఏమి చేయబడతాము? రక్షింపబడతాము, దేవునికి దగ్గర అవుతాము, దేవుని హృదయం మనకు అర్థమవుతుంది, మన జీవితం ఏంటో అర్థమవుతుంది, మనలో ఉండే చెడు మనకు అర్థమవుతుంది, మనలో ఉండే అవిధేయత, భక్తిహీనత, మనము దారి తప్పి తిరుగుతున్నాం, దారి తప్పి బ్రతుకుతున్నాం అని వాక్యం విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో వాక్యముని సరి చేస్తుంది, నిలబెడుతుంది, బలపరుస్తుంది, త్రోవ చూపిస్తుంది. నా వాక్యము నీ పాదములకు దీపము, చీకటిలో వెలుగునిచ్చే త్రోవ. అలాంటిది వాక్యం.